ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం జకర్యా గ్రంథం 1 నుండి 4 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 18వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? నూతన సంవత్సరానికి మీరు ప్రభు యొక్క కృప వలన అద్భుతమైన నిర్ణయాలతో సిద్ధపడాలని యేసుక్రీస్తు నామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మీ జీవితంలో ఏ విధంగా గడిచిందో, ఎన్నెన్ని అనుభవాల గుండా మీరు ప్రయాణం చేసి వచ్చారో, ఆయన గ్రద్దరెక్కల మీద మిమ్మల్ని ఏ విధంగా మోసుకుంటూ ఇక్కడ దాకా తోడుకుని వచ్చాడో, ఒకసారి మీరు వెనకకు తిరిగి ఆలోచన చేస్తే దేవుని యొక్క హస్తాన్ని మీరు చూడగలరు, దేవుని యొక్క ప్రేమను మీరు చూడగలరు, దేవుని యొక్క కనికరాన్ని మీరు అద్భుతంగా అనుభవించగలరు. ఓ దేవా, నీ కృప, నీ కనికరమే నన్ను ఇలాగూ నడిపించింది నాయనా, ఈ విధంగా నన్ను తోడుకొని వచ్చిందయ్యా అని మీరు నోరారా స్వరం ఎత్తి దేవునికి స్తుతులు చెల్లించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరానికి మీరు ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఏదో జీవితం క్యాజువల్ అయిపోయిందండి, అదొక మెకానికల్ లైఫ్గా మారింది అని మీరు అంటున్నారా? కాదు, ఒక అద్భుతమైన ప్రణాళికతో మీ జీవితం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు దైవ గ్రంథముల నుండి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనములో అజ్ఞానులు అలాగే జ్ఞానులు అనే 2 పదాలు వాడబడ్డాయి. అజ్ఞానులు అనే పదం ఎవరికి ఆపాదించబడింది? సమయమును సద్వినియోగం చేసుకొనని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పద ప్రయోగం అన్వయించడం జరిగింది. మరి జ్ఞానులంటే సమయాన్ని వాడుకునేవారు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడైనా ఈనాడైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఏ స్థలములోనైనా సమయాన్ని గనక వాడుకొనకపోతే వారు అజ్ఞానులుగా మారతారు. సమయాన్ని వాడుకుంటే వారు జ్ఞానులుగా మారతారు. గొప్ప గొప్ప సైంటిస్టులు, విద్యావంతులు, అధికారులు, వారు తమ సమయాన్ని ఏ విధంగా ఏ లెవెల్లో వారు వాడుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఆ గొప్ప స్థాయికి రాగలిగారు. మరి మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు? దేవుని కొరకు వాడుకుంటున్నారా? దేవుని మహిమ కోసం వాడుకుంటున్నారా? అలాగే మీరు వాడుకుంటే మీరు జ్ఞానుల యొక్క జాబితాలో మరొక జ్ఞానిగా చేర్చబడతారు. మీ సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నట్లయితే మీరు అజ్ఞానుల వలె మారిపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, సంవత్సరం విలువ తెలవాలంటే 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థిని అడిగితే చెప్తాడట. ఒక నెల విలువ తెలవాలంటే నెల తక్కువ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడిగితే చెప్తుందట. ఒక వారం యొక్క విలువ తెలవాలంటే వారపత్రిక ఎడిటర్ని అడిగితే చెప్తాడట. ఒక రోజు యొక్క విలువ తెలవాలంటే రోజంతా కష్టపడి పనిచేసిన ఒక కూలివాడిని అడిగితే చెప్తాడట. ఒక గంట విలువ తెలవాలంటే గాఢంగా ప్రేమించుకున్న భగ్న ప్రేమికులు అడిగితే చెప్తారట. ఒక నిమిషం విలువ తెలవాలంటే నిమిషంలో ట్రైన్ మిస్ అయిన ప్యాసింజర్ని అడిగితే చెప్తారట.
ఒక సెకండ్ విలువ తెలవాలంటే ఆ సెకండ్లో ప్రమాదం నుండి బయటపడ్డ ఒక వ్యక్తిని అడిగితే చెబుతాడట. ఒక మిల్లీ సెకండ్ విలువ తెలవాలంటే ఒలింపిక్లో ఒక కాంస్య పథకాన్ని పోగొట్టుకున్న అథ్లెట్ని అడిగితే చెబుతాడట. ఈ విధంగా ఆలోచన చేస్తే మిల్లీ సెకండ్ మొదలుకొని సంవత్సరం వరకు అన్ని విలువైనవే. ప్రతి సెకండ్, ప్రతి మిల్లీ సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి నెల, ప్రతి వారం, ఈ విధంగా సమయం చాలా విలువైంది. ఈ విలువైన సమయాన్ని నీ జీవితంలో ఏ విధంగా వాడుకుంటావో దాన్ని బట్టి పరలోకంలో నీ బహుమానం ఆధారపడి ఉంటుంది. సమయాన్ని వ్యర్థం చేయకండి. అనవసరమైన వాటి జోలికి మీరు వెళ్ళకండి. ప్రయోజనకరమైన వాటిలో మీరు పాలు పొందండి. అత్యవసరమైనవే, విలువైనవే, దేవుడు చేయమని చెప్పినవే, దేవుని చిత్తానుసారమైనటువంటివే మీరు చేపట్టండి, గైకొనండి. అటువంటి వాటికి మీరు పనికి పూనుకోండి. నిత్యమైన బహుమానం పొందండి. దేవుడు మీకు తోడైననుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, సమయమును గురించి, కాలమును గురించి మీరు మాతో తేటగా మాట్లాడుకుంటూ వచ్చారు. మా తండ్రి, మా దేవా, మీ నామం స్తుతినందునుగాక. మా ప్రియుడా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి. మేము మా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక వివేకము గల హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.